ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే సండే స్పెషల్ మిల్లీ మేకర్స్ వెజ్ బిర్యానీ అనమాట. అంటే ఇంట్లో ఉన్న వాటితోని కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. దీన్ని ఏదో విధంగా మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలి. మిల్లీ మేకర్స్ అయితే వండుతూ ఉంటాను, ఈ మధ్యలో అయితే పర్వాలేదు, చాలా బాగుంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. కాకపోతే మీరు మిల్లీ మేకర్స్ కర్రీస్కి అయితే చిన్నవి వాడచ్చు. ఇలా వెజ్ రైస్, ఇలాంటి పులావ్ ఈ టైప్కి అయితే కంపల్సరీ పెద్దవి వాడండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేస్ చేశాను అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఉడికిపోతాయి అంతే. పిల్లలకు కొంచెం కనిపిస్తే బాగా ఇష్టంగా తింటారు. తినని వాళ్ళకైతే ఇది వేసేయచ్చు, కనిపించవు అసలు. కొందరు తినరు కదా, ఏరేస్తారు. అలాంటి వాళ్ళకైతే చిన్న వేసేస్తే అసలు ఏరడానికి ఛాన్స్ ఉండదు. పెద్ద వేస్తే నాకైతే పెద్దగా ఉంటే కొంచెం కనిపిస్తే బాగా అనిపిస్తాయి. ఈసారి అయితే కనిపించలేదు, దానివల్ల అదొకటి చూసి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈరోజైతే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కూరగాయలు అందుబాటులో ఉన్న అన్నీ వేసేసి దీన్ని బగారా రైస్ అనొచ్చు, వెజ్ పులావ్ అనొచ్చు, అన్ని రకాలుగా పేరు పెట్టేసి సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. ఈరోజు మాకు కొంచెం కొత్తగా డిఫరెంట్గా చాలా బాగుంది. దీనికి కాంబినేషన్గా అయితే ఏం చేయొద్దు అనుకొని దీంట్లో అన్నీ వేసేసాను, ఉప్పు కారం అన్నీ. అండ్ ఇది ఒకరోజు ముందుది ఎండు రొయ్యలు టమాటా కర్రీ అనమాట. మా ఇంట్లో చాలా బాగుంటుంది ఈ కర్రీ. అంటే చాలామంది తినరు, కానీ మా ఇంట్లో మాత్రం ఇది ఒక్కటే తింటారు అనమాట. అందరం తింటాం. ఇది చాలా బాగుంటుంది కర్రీ, చపాతీతో కానీ రైస్తో అయితే ఇంకా బాగుంటుంది. ఇంకెవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను దాని ఫుల్ రెసిపీ అయితే షేర్ చేస్తాను మీకు. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తోనైతే నేను వెజ్ పులావ్ చేసేస్తున్నాను. దీనికి కాంబినేషన్ నిమ్మకాయ పిక్కలు ఉండే ఇంట్లో నేను చేసింది లాస్ట్ ఇయర్ది, అదే వేసుకొని తిన్నాం అనమాట. ఏమి లేకుండా ఓన్లీ డైరెక్ట్గా తిందామన్నట్టుగా దీంట్లో ఉప్పు కారం అన్నీ వేసాను. కాకపోతే రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం చప్పగా అనిపించింది. మీకు కావాలంటే దీంతో పెరుగు రైతా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలా కూడా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఈ రైస్ అయితే నాన్ వెజ్ ప్రతి ఒక్క కర్రీతో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజు సండే కాబట్టి, ఇంకా తర్వాత చికెన్ కర్రీ చేసుకున్నాము, దాంతో కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ రైస్ అయితే వేడి ఉన్నప్పుడే బాగుంటుంది, చల్లారితే కొంచెం అంత బాగుండదు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఒక 60-70% ఓకే, కొంచెము చల్ల అయినట్టు అంత బాగా అనిపించలేదు. కాకపోతే వేడి మీద అయితే ఇది ఆల్మోస్ట్ 2 kgs రైస్ చేశాను అనమాట. మా అమ్మ, మా పెద్దమ్మ, నేను, మా పిల్లలు అందరం అయితే సగం కన్నా ఎక్కువ తినేసినాము. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి వేడిగా మనం ఎంత తినాలనిపిస్తుంది. అట్లా ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, దీంట్లో బఠానీలు వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఇంకా బీన్స్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు దీంట్లో. నా దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి, మా ఇంట్లో తినేవి ఉన్నవి వేసి చేశాను అనమాట. చాలా బాగుంది. అండ్ ఈ రైస్ కూడా మనం రేషన్ రైస్ ఉంటుంది కదా, సన్న బియ్యం కూడా కాదు, రేషన్ బియ్యంతో చేశాను అనమాట. ఇంకా సన్న బియ్యంతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఇంకెందుకు అన్నట్టుగా ఇది ఓన్లీ ట్రైలే కాబట్టి ఎందుకు రిస్క్ అన్నా, మళ్ళీ తినకుంటే వేస్ట్ అవుతుంది కదా అంత రైస్. ముందే చాలా రేట్లు పెరిగిపోతాయి ప్రతి ఒక్కటి. అందు గురించి ఒక ట్రై లాగా, కిచడీ టైప్ అయితే కిచడీ లాగా, బిర్యానీ అయితే బిర్యానీ లాగా, అన్ని రకాలుగా అయితే అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి దీనికి ఇలా చేశాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే ఓకే, 50-50 అనమాట. మరీ సూపర్ కాదు, మరి యావరేజ్ కాదు, ఓకే, పర్వాలేదు, తినొచ్చు. అండ్ ఇక్కడ తొందర ఫాస్ట్గా అవ్వాలని వేడి నీళ్ళు కూడా పెట్టేశాను అనమాట మరగడానికి. కొంచెం చాలా లేట్ అయిపోయింది, కొంచెం కాదు, ఆల్మోస్ట్ 1-2 అవుతుంది అనమాట. వాటర్ మరిగేటప్పుడు అయితే బియ్యం వేసేసేయాలి. సేమ్ మనం బగారా రైస్ కానీ కిచడీ కానీ సేమ్ అలానే అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మా చిన్న పిల్లలు అనమాట, ఇవి 2 గర్ల్సే. చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ అండ్ చాలా మంచి వాళ్ళు అనమాట.
చెప్పింది ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటారు. మంచిగా కడుపు నిండి తిని బజ్జున్నారు అనమాట. కడుపు నిండా తింటే ఇలా మంచిగా సాపుకొని పడుకుంటాయి. ఆకలిగా ఉంటే మాత్రం దగ్గరకి వెళ్ళగానే డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. మన ఇంట్లో పిల్లలు కూడా వినరనమాట మన మాట, కానీ ఈ పిల్లలు మాత్రం చాలా బాగా వింటారు, అర్థం కూడా చేసుకుంటారు. అంత మంచి వాళ్ళు వీళ్ళైతే. పాపం 5 మంది ఉండేవి, 5 గర్ల్స్ ఉండే, 3 అయితే చనిపోయినాయి. ఒకటే తల్లికి పుట్టినాయి, 3 రకాలు పుట్టినాయి అనమాట. వైట్ ఒకటి పుట్టింది, ఇవి బ్లాక్ లాగా 3 పుట్టినాయి. వాళ్ళ అమ్మలాగా బ్రౌన్ కలర్ ఒకటి పుట్టింది. బ్రౌన్ కూడా చాలా బాగుండే వాళ్ళ అమ్మలాగానే, సేమ్ డిట్టుగా. నేను అనుకున్నా ఈ వైట్ జాతి వేరే, బ్లాక్ జాతి వేరే, బ్రౌన్ జాతి వేరే అనుకున్నా. కాకపోతే అలా ఏముండదు, దేనికైనా ఎలాంటైనా పుట్టాయి అనమాట. నాకు కూడా ఇన్ని రోజులు అదొక సస్పెన్స్ లాగా అనుకునేదాన్ని, వేరే అది వేరే. బయట మనకు మార్కెట్లో కూడా అది వేరే, దానికి ఒక వైట్ ర్యాబిట్స్కి ఒక రేట్ ఉంటుంది, బ్లాక్ ర్యాబిట్స్కి ఒక రేట్ ఉంటుంది. అలా రేట్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి రైస్ కూడా మంచిగా దమ్ అవుతుంది. కొంచెం బాగా ఇది రేషన్ రైస్ కాబట్టి కొంచెం మెత్తగా అయిపోయింది. ఇక్కడ మా అమ్మ మా పెద్దమ్మ కూడా పడుకుంటున్నారు. అండ్ తినేటప్పుడు అయితే వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అందరం ఫుల్ హంగరీ మీద ఉన్నాం కాబట్టి ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేయలేకపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాము.